ఢిల్లీలో వీధి కుక్కలు ఉన్నాయని చెప్పి ఎక్కడా కనిపించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి హైదరాబాద్లో కూడా ఉంది, తెలంగాణలో కూడా ఉన్నాయి ఎక్కడికక్కడ వీధి కుక్కలు. వాటిని తీసుకుని ఎక్కడన్నా అడవిలో వదిలినా అది వేరే. ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసేవాడు. ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవట్లే. ఏ టైంలో ఏ కుక్కలు, ఇప్పుడు ఏ గల్లీ చూసినా కుక్కలు గోలే. అవి పొద్దున పూట 3:30 నుంచి 4 గంటలకి ర్యాపిడో ఓలా వచ్చే వాళ్ళకి పాపం వాళ్ళ వెనకాల పడతా అంటే ఎట్లా ఉంటాయి, అది జారి పడితే ఎక్కడ. ఇప్పుడు జంతు ప్రేమికులు ఉన్నారు, కుక్కల్ని చంపద్దు అది ఇదని. నిజమే, వాటిని చంపద్దు, తీసుకెళ్ళి ఎక్కడో వదిలేయాలి. అదే రెస్క్యూటివ్ ఉండాలి. మీకు ప్రేమ ఉంటే ఇంట్లో పెంచుకోండి, బజార్ల మీద కాదు. ఏ జంతు ప్రేమికులకి అదే నా కుక్కల్ని పెంచుకోవాలనుకుంటే అది నోటికాడి నుంచి డాష్ దాకా అన్నీ చేసుకోండి, వద్దంట్లా. కానీ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ 20 పల్లెటూళ్ళు అయితే చూస్తే ఎక్కడ చూసినా భయం వేస్తుంది రోడ్డు మీద. అవే హైదరాబాద్లో అయితే కరవడం స్టార్ట్ చేసినాయి, కానీ ఇక్కడ ఇంకా రాలే. ఇంకా ఆ టెక్నాలజీ ఇక్కడికి రాలే. సిటీ కల్చర్ మొత్తం పల్లెటూరుకు పాకినట్టు కుక్కల నుంచి ఇక్కడికి తెలంగాణలో ఉన్న పల్లెటూరులో ఉన్న కుక్కలు కూడా పాకుద్ది. మరి కోర్టులకి అవన్నీ కనపడతాయి. మరి ఈ రేపిస్టులకి వాడు ఎవరినో నన్ను కుక్కట్పల్లి ఎవరినో చంపాడు, వాడి మీద ఎందుకు చర్య తీసుకోలే? 24 గంటలు కాకుండా అయినా కానీ వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే? ఒకవేళ దొరికాడు అనుకోండి, దొరికితే వాడిని ఏం చేయాలి? కోర్టుకు సబ్మిట్ చేస్తే వాడి శిక్ష ఏంటి? మహిళల మీద ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలకి వాటికి చంపడానికి ఇయడానికి అవన్నిటికీ మీరు పనిష్మెంట్ ఏంది? కుక్కల మీద ఉన్న ధ్యాస ఇక్కడ అడ్డదిడ్డంగా బలిసి ఇష్టం వచ్చినట్టు రేపులు ఇప్పుడు చేసేవాళ్ళ మీద మీరు పనిష్మెంట్ ఎందుకు తీసుకోరు? ఇదివరకు న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు బ్రహ్మాండంగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఒక చోట ఒక న్యాయం, ఒక చోటకు ఒక న్యాయం. వీధి కుక్కలు డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. నేను ఇదివరకు ఒకసారి అన్నా, అసెంబ్లీ దీనికి ఒక మినిస్టర్ ఉండాలి, కుక్కలకు ఒక మినిస్టర్ ఉండాలి. ఇప్పుడు వీధి కుక్కలు